డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు మొమెంటమ్ ఇన్వెస్టర్ వినోద్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం సార్, గోల్డ్ అండ్ సిల్వర్ మనం చాలా వీడియోస్ చేసాం. గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ పైన ఎందుకు ప్రైసెస్ హై అవుతున్నాయి, మళ్ళీ ఎందుకు తగ్గుతున్నాయి అనేసి. మరి గోల్డ్ అండ్ సిల్వర్ పైన సీజనల్ ప్రభావం కూడా ఎలా ఉంటుంది సార్? అసలు ఉంటుందంటారా సీజనల్ ప్రభావం? ఆల్రెడీ సీజనల్ ప్రభావం స్టార్ట్ అయింది. ఆగస్ట్లో పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. గోల్డ్ సిల్వర్ గత 1 weekలో మీరు చూసారు, హ్యూజ్ మూమెంట్ వచ్చింది. ఎన్నో వీడియోస్లో కూడా మనం చెప్పడం జరిగింది గోల్డ్ సిల్వర్ ఇంకా స్ట్రాంగ్ అయ్యే అవకాశం ఉంది అని. ఒక సైడ్ సీజనల్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది, రెండో సైడ్ టెక్నికల్గా బ్రేక్అవుట్ అయ్యి మంచి యాక్షన్లో సిల్వర్ గోల్డ్ కనబడుతుంది. ఇట్ లుక్స్ లైక్ చార్ట్స్ చూస్తే మాత్రం వెరీ సూన్ మళ్ళీ ఆల్ టైమ్ హై టచ్ అయ్యే సిచ్యువేషన్ మాత్రం మనకు గోల్డ్ అండ్ సిల్వర్లో కరెంట్ సిచ్యువేషన్లో కనబడుతూ ఉంది. సో సీజనల్ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. దీనికి తోడు యుఎస్లో వస్తున్న అనౌన్స్మెంట్, ఇన్ఫ్లేషన్ అయినా సరే, ఇంట్రెస్ట్ రేట్ గురించి ఫెడ్ వాళ్ళు చెప్తున్న విషయాలైనా సరే, వీటి వలన కూడా వాటి ప్రభావం గోల్డ్ సిల్వర్ పైన డెఫినెట్గా పాజిటివ్గా కనపడుతూ ఉంది. అంటే సార్, ఇప్పుడు ఆగస్ట్లో మ్యారేజ్ అనుకుంటున్నాం కదా, అంటే ఇంకా అవి స్టార్ట్ అవుతున్నాయంటే ఎంతవరకు వెళ్ళొచ్చు అంటారు గోల్డ్ ప్రైస్? ఆల్ టైమ్ హై లెవెల్స్ వచ్చే అవకాశం మాత్రం నెక్స్ట్ 1.5 months మాత్రం కరెంట్ సిచ్యువేషన్లో కనబడుతూ ఉంది. ఆ లెవెల్ టెక్నికల్గా క్రాస్ అవుతే ఇంకా మనం హయ్యర్ లెవెల్స్ చూసే అవకాశం మాత్రం డెఫినెట్గా బుల్లిష్గా కనబడుతోంది. మనం ఆల్రెడీ సిల్వర్ ఎంసీఎక్స్ లెవెల్ 87-88 ఉన్నప్పుడు అక్యుములేట్ చేసుకోవడం ఈజ్ ద రైట్ సిచ్యువేషన్ అని చెప్పి అనుకున్నాం. ఆల్రెడీ ఇప్పుడు 93-94 ఎంసీఎక్స్లో కరెంట్గా ట్రేడ్ అవుతూ ఉన్నది. స్ట్రాంగ్ ఉంది. డిప్స్లో ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు కీప్ బయింగ్ గోల్డ్ అండ్ సిల్వర్. సో ఇప్పుడు గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్స్కి ఎలా ఉంటుందంటారు? అనుకూలంగానే ఉంటాయంటారా? యా, ఎప్పుడైనా సరే మనం గోల్డ్ ఫిజికల్గా ఉన్న సిల్వర్ ఫిజికల్గా ఉన్న మేనేజ్ చేయడం కష్టం ఫిజికల్. అలాంటప్పుడు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ గివింగ్ బెటర్ రిటర్న్స్ అండ్ లిక్విడిటీ కూడా బెటర్గా ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఎస్ఐపి రూపంలో ఆలోచన చేయొచ్చు. పడ్డప్పుడు మనం ఇంకెక్కువ ఎస్ఐపి చేసుకోవాలి. అంటే లంసమ్ మెథడ్లో లెట్స్ సే ఐఎమ్ డూయింగ్ 2000 per month ఎస్ఐపి ఇన్ గోల్డ్ ఫండ్. మార్కెట్ పడింది, గోల్డ్ ప్రైస్ పడింది, లంసమ్ వేసా 5,000, 10,000, 20,000 వాట్ ఎవర్ ఈజ్ కంఫర్టబుల్ అంత ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అగైన్ 3 to 6 monthsలో పెరిగింది అనుకోండి, యూ కెన్ ఎగ్జిట్, బట్ యూ విల్ హ్యావ్ సమ్ చార్జెస్. దట్స్ ఓకే. ట్యాక్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ట్యాక్స్ పడుతుంది, బట్ ఎగ్జిట్ లోడ్ లాంటిది పెద్దగా ఏముండదు. ఎందుకంటే 15 days కన్నా ఎక్కువ హోల్డ్ చేస్తే మీకు ఎగ్జిట్ లోడ్ జనరల్గా మ్యూచువల్ ఫండ్స్లో ఉండదు. సార్, కమింగ్ టు డైమండ్స్ చూసుకుంటే ఇప్పుడు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఎలా ఉంటుందంట, దాని ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? డైమండ్ ఈస్ బికమ్ రేర్ నౌ. డైమండ్స్ ఆర్ రేర్ అంటారు, అంటే మనకు డైమండ్స్ మనకు అందుబాటులో ఉండట్లేదు. సో దానికి మనకు ప్రత్యామ్నాయం ఏంటి అంటే ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, విచ్ ఈస్ ఐ థింక్ ఆల్మోస్ట్ 1/3 ద కాస్ట్ ఆఫ్ రియల్ డైమండ్స్. బట్ మీరు రెండు పక్కన పెడితే గుర్తుపట్టడం కష్టం. ఓకే, ఎక్స్పర్ట్స్ విషయం పక్కన, రెగ్యులర్ మన నార్మల్ పర్సన్ ఏంటంటే ఇట్స్ డిఫికల్ట్ టు ఐడెంటిఫై ద డిఫరెన్స్ బిట్వీన్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ అండ్ real diamonds. Now real diamonds, lab grown diamonds, both are not different. That's only when the diamond processing is done in the natural process, it will take lot of time. Where it is in the lab conditions, artificial conditions create చేసి దాన్ని ప్రాసెస్ చేయడం వలన మీకు త్వరగా డైమండ్ ఫార్మేషన్ వస్తుంది. కాబట్టి మీకు అది కాస్ట్ వైజ్ మీకు చీప్ పడుతుంది. ఇట్ ఈస్ నాట్ దట్ ద బేస్ మెటీరియల్ ఇస్ సేమ్. ఓకే, ల్యాబ్ గ్రోన్ డైమండ్ అయినా రియల్ డైమండ్ అంటే ఇట్స్ డైమండ్ ఓన్లీ. ఓకే, బట్ దిస్ ఈస్ డన్ ఇన్ ద ప్రాసెస్ ఇన్ అ సర్టన్ కంట్రోల్డ్ కండిషన్స్లో చేశారు కాబట్టి ఆ డైమండ్ ప్రాసెసింగ్ యూ ఆర్ గెటింగ్ దట్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ అట్ ఎ చీపర్ ప్రైస్. ఓకే, మీరు మార్కెట్ వెళ్ళండి, దెర్ ఆర్ సో మెనీ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్ షాప్స్ వేర్ దే గివ్ యూ ఓన్లీ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ అండ్ యూ గో టు ద రియల్ డైమండ్ స్టోర్, ద కాస్ట్ విల్ బి వెరీ హై, ఆల్మోస్ట్ 3 times the cost of this. But the difference is not much. Worldwide ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ యొక్క ఇంపార్టెన్స్, అప్లికేషన్స్ హ్యూజ్గా పెరుగుతున్నాయి. సో ఫర్ ఆల్ డైమండ్ లవర్స్ దిస్ ఈస్ గుడ్ న్యూస్, బికాస్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ని మీరు అలవర్చుకుంటే మీకు అమౌంట్ చాలా సేవ్ అవుతుంది. ఆ సేవింగ్ మీరు మ్యూచువల్ ఫండ్స్లోనో రిటైర్మెంట్ కోసం మనం 20,000 per month ఒక వీడియోలో మనం చేయడం జరిగింది. అలా వేసుకుంటే ఇటు లైఫ్ సెటిల్ అవుతుంది, అటు డైమండ్స్ కూడా మీ కొన్నట్టుగా ఉంటుంది. సో ఫ్యూచర్ అంతా ఇలానే ఉంటుందంటారా సార్? ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారంటారా? డెఫినెట్గా చూపిస్తున్నారు. ఆల్రెడీ చాలా డిమాండ్ వస్తుందండి. నెక్స్ట్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద డైమండ్ షాప్స్ listed companies, okay, like Senco Gold and all, so many companies, so many listed jewelry companies, yes,
దే ఆర్ ఆల్సో ప్రొవైడింగ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ దే ఆర్ సర్వీసింగ్ దట్. అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ లిస్ట్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా వాళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇట్స్ గోయింగ్ టు బీ లైక్ యూనివర్సల్ ఇన్ నేచర్ ఇన్ నెక్స్ట్ 6 months to 1 year. సో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ ఆర్ గోయింగ్ టు బి ద థింగ్ ఆఫ్ నార్మల్ అయిపోతుంది. అందరూ ల్యాబ్ గ్రోన్ డైమండ్కి అలవాటు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వాడడంలో తప్పేం లేదు. కాస్ట్ సేవ్ అవుతుంది, మీరు రియల్ డైమండ్స్ వాడినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ ద సేమ్ ఎఫెక్ట్ యాజ్ ద రియల్ డైమండ్స్. సో ఫైనల్ చూసుకుంటే గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఇప్పుడు మంచి టైం అంటే ఏం చెప్తారు సార్? జనరల్గా మనం జ్యువెలరీ కొనేటప్పుడు ఏంటంటే డైమండ్ జ్యువెలరీ కొనాలని చాలా ఆలోచన చేస్తుంటాం. అవును. బట్ ఆ కాస్ట్ చూసినా కానీ కొంటాం. బట్ the cost is very high, instead of buying 2 you'll buy 1. Yes. Or instead of buying a big necklace you'll be buying a smaller necklace because of the cost. Now since you have the facility of a lab grown diamond jewelry, you can buy the bigger one what you want. Yes. Okay, and you can also gift it to your loved ones whatever size, whatever design they want, because the cost is not going to pinch your purse. Yes. సో ఫైనల్ ఒక క్వశ్చన్ చెప్పండి. గోల్డ్ అండ్ సిల్వర్ రెండు చూసుకుందాము. ఆగస్ట్కి అన్ని స్టార్ట్ అవుతున్నాయి, మరి అకేషన్స్ అన్ని స్టార్ట్ అయ్యే టైం వస్తుంది. ఎంత ఉండొచ్చు అంటారు మీ అనాలిసిస్తో? సిల్వర్ విల్ టచ్ 1 lakh, దట్స్ ఫర్ షూర్. అండ్ చాలా షూర్గా అనిపిస్తుంది. చార్ట్ గిట్ట చాలా స్ట్రాంగ్ ఉంది అండ్ రిక్వైర్మెంట్ డిమాండ్ కూడా డెఫినెట్గా ఉంది. అండ్ లాస్ట్ 2-3 monthsలో ముహూర్తాలు లేకపోవడం వల్ల అన్ని ముహూర్తాలన్నీ ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో పెళ్ళిళ్ళు చాలా ఉండబోతున్నాయి. సో ఈ విధంగా చూస్తే మనకు డెఫినెట్గా సిల్వర్ అండ్ గోల్డ్ హ్యూజ్ డిమాండ్లో నెక్స్ట్ 3 to 6 months వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆల్ టైమ్ హై లెవెల్స్ మాత్రం వచ్చే అవకాశం చాలా కనపడుతుంది. సో మరి అప్పుడు పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎవ్రీ డిప్ బై షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ ప్రతి ఒక్కరు ఎవ్రీ డిప్ బై గానే చూడాల్సిన సిచ్యువేషన్ ఇప్పుడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.